ప్రైజ్ ద లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వేకోజాము ప్రార్థన. మీ అందరికీ ప్రభునామంలో వందనములు. ఒక మధుర గీతంతో దేవుని ఆరాధన చేద్దాం. నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. ఈ దిన వాగ్దానపు వాక్యము విలాప వాక్యములు 3వ అధ్యాయము 25వ వచనం. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకువారి ఎడల ఆయన దయచూపును. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు నామములో మీ అందరికీ వేకోజామున శుభములు తెలియజేస్తున్నా. ఈ వాక్యము విలాప వాక్యములోనిది. గ్రంథకర్త యిర్మీయా ప్రవక్త. ఇది వేదనను వర్ణించేటువంటి గ్రంథం. క్రీస్తు పూర్వము 586 సంవత్సరంలో జరిగినటువంటి యెరూషలేము యొక్క విధ్వంసం గురించి, అలాగే ఇశ్రాయేల్ ప్రజలు 70 సంవత్సరాల చెరలో బబులోను దేశంలో వారు అనుభవిస్తున్న శ్రమల గురించి ఆయన బాధపడుతూ ప్రలాపిస్తూ ఏడుస్తూ రాసినటువంటి గ్రంథము. అందుకే ఈ గ్రంథానికి విలాప వాక్యములని నామకరణం చేశారు. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపును అనేటువంటి వాక్యాన్ని ఆయన ప్రధానంగా వ్రాస్తూ దేవుని యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ వచ్చాడు. ప్రాముఖ్యంగా ఈ వాక్యంలో యెహోవా దేవుని యొక్క దయాళుత్వం గురించి వివరించాడు. మనం గమనించినట్లయితే దేవుని దయా రూపము 3 రూపాల్లో కనిపిస్తుంది. దయాళుత్వము 3 రూపాల్లో కనిపిస్తుంది. ఒకటేమిటంటే, దేవుడు తన స్వభావంలోనూ తన అస్తిత్వంలోనూ దయాగుణం కలవాడు. ఆయన ఆహార్యము, ఆయన స్వభావమే దయ. అది మొదటిది. రెండవదిగా, ఓపికతో మౌనంగా వేచి ఉండి శ్రమలలో నేర్చుకునే వారికి దేవుడు దయ చూపిస్తాడు. మూడవది, దేవుని ఏర్పాటుకు మనఃపూర్వకంగా లోబడే వారి ఎడల ఆయన దయ చూపిస్తాడు. ఈ 3 రూపాలలో దేవుని దయ మానవుల మీద ఉంటుంది. ప్రియమైన దేవుని ప్రజలారా, మనము పై ఒక స్వభావం దేవునిది, క్రింది 2 స్వభావాలు మన యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి దేవుని యొక్క దయాళుత్వం మారుతూ ఉంది. గనక మనకుండవలసినటువంటి వ్యక్తిత్వం ఏమిటంటే, లోబడే స్వభావము, వేచి ఉండే స్వభావము 2 ఉండాలి. దేవుడు మనకు అనుమతించిన ప్రతి విషయంలోనూ దేవుని యొక్క చిత్తాన్ని కొరకు వేచి ఉండే స్వభావం మనం కలిగి ఉండాలి. అదేవిధంగా దేవుడు అనుమతించినటువంటి ప్రతి విషయంలోనూ దేవునికి లోబడేటువంటి స్వభావం కలిగి ఉంటే, దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆయన దయతో, ఆయన దయాళుత్వంతో ఆవరించి మనల్ని కాపాడుతూ తన కొరకు వాడుకునేటువంటి బిడ్డలుగా మార్చుకుంటాడు. ఇశ్రాయేల్ ప్రజలకు ఏ విధంగా విడుదల కలగజేసి తిరిగి వారి అస్తిత్వాన్ని నిలబెట్టి
వారి సొంత దేశంలో, వారి పితరులు ఉండినటువంటి సమాధుల దేశంలో దేవుడు తనకిష్టమైనటువంటి రూపంలో నిర్మాణం చేసుకున్న యెరూషలేం పట్టణంలో వారికి పూర్వ వైభవాన్ని ఇచ్చి దేవుని ఆరాధించేటువంటి సమయాన్ని ఇచ్చినటువంటి ఆ దేవుడు వారి ప్రార్థనలు విన్నాడు. ఈనాడు మన యొక్క సమస్యల గుండా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనం కూడా దేవుని తట్టు చూడాలి, దేవుని వెతకాలి, మనం ప్రార్థించాలి, దేవునికి ఇష్టపూర్వకంగా మనం ఈ లోకంలో జీవించాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో అడుగుడి, వెదకుడి, తట్టుడి అనేటువంటి 3 అంశాలు యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియజేసినటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితాలకు కావలసినటువంటి ప్రతి అంశాన్ని దేవుని చిత్తంలో ఎరుగుతూ ఆయన అడిగి పొందుకునేటువంటి బిడ్డలుగా ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. నీవెంత గొప్ప దేవుడవు. నీ దయ మా మీద ఎంతగా నువ్వు చూపిస్తున్నావు. నీ కృప మా మీద నిరంతరం ఉంటుంది ప్రభు. అందుకనే మేము లయం కావట్లేము. నీవు మమ్మల్ని కోపిస్తూనే మా మీద ప్రేమ చూపిస్తూ మమ్మల్ని పోషిస్తూ కాపాడుతూ నిలబెడుతున్న విధానానికై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నీ దయ మా మీద కుమ్మరించి మమ్మల్ని నీ కొరకు నిలబెట్టుకొని మమ్మల్ని ఈ లోకంలో నీ విశ్వాసులుగా, నీ సాక్షులుగా వాడుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.